హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో బాడీ ఫిట్నెస్ కోసం మరొక ఎక్సర్సైజ్ అయితే మీకు చూపిస్తానండి. నేను చూపించే ఈ ఎక్సర్సైజ్ మీరు మార్నింగ్ లేదా ఈవినింగ్ ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తేనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కానీ 15 డేస్ 1 మంత్ అలా కాదండి, 2 మంత్స్ లేదా 3 మంత్స్ ఎక్సర్సైజ్ అయితే చేయాలి. అలా కాదనుకుంటే 2 మంత్స్ అన్నా మీరు ఈ ఎక్సర్సైజ్ ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసినట్లయితే రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో ఫింగర్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ అయితే మీకు చూపిస్తానండి. ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు ప్రతిరోజు చేయటం వల్ల మీ ఫింగర్కి సంబంధించిన నరాలన్నీ యాక్టివ్ అయ్యి మీ ఫింగర్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. చూసారు కదా, ముందు ఇలా పొజిషన్ తీసుకొని ఇట్లా ఓన్లీ ఫింగర్స్ మీద ఇట్లాగా ఫింగర్స్ ఇలా పెట్టేసుకొని వీటి మీద పుషప్ చేయాలండి. చూసారు కదా, ఇలా 5 టైమ్స్ లేదా 10 టైమ్స్ చేయండి. కొత్తగా చేసేవాళ్ళైతే 5 టైమ్స్ చేయాలండి. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళైతే ఒక 10 టైమ్స్ చేయాలండి. చూసారా, ఇలా చేయటం వల్ల ఫింగర్కి సంబంధించిన నరాలు యాక్టివ్ అయ్యి ఫింగర్స్ స్ట్రాంగ్గా ఉంటాయండి. చూసారు కదా, ఒక 10 టైమ్స్. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూసారు కదా, హ్యాండ్స్ ఈ పొజిషన్లో పెట్టుకొని ఇట్లా పుషప్స్ చేయాలండి. నేను మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తున్నాను హ్యాండ్స్ పొజిషన్ ఎలా పెట్టుకోవాలనేది. చూసారు కదా, ఇలా ఒక 10 టైమ్స్ ఇలా చేయటం వల్ల మణికట్టు దగ్గర ఉన్న నరాలని యాక్టివ్గా అవుతాయండి. ఇలా 5 or 10 టైమ్స్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజు, థర్డ్ ఎక్సర్సైజ్. చూసారు కదా, పిడికిలు ఇలా పెట్టుకొని ఇట్లాగా జంప్ చేయాలండి. స్లోగా జంప్ చేసుకోవాలి. ఇది 5 or 10, 15 మీ ఆప్షన్ అండి. ఈ విధంగా ఇలా చేయాలి. నెక్స్ట్ చూసారు కదా, ఇట్లాగా 3 ఫింగర్స్ ఇలా పెట్టుకొని ఇలా పుషప్స్ చేయాలండి. ఇది 5 or 10. ఇలా చేయటం వల్ల మీ వెయిట్ అంతా ఈ ఫింగర్స్ మీద ఉంటుంది కదా, అప్పుడు నరాలని బాగా యాక్టివ్ అయ్యి మీ ఫింగర్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది మజిల్స్ కూడా పెరిగేదానికి బాగా వర్క్ అవుతుందండి. కానీ ఫింగర్స్ ఎక్కువ ఫిట్గా ఉండేదానికి ఎక్కువ వర్క్ అవుతుంది. అంతేనండి, ఈ 4 ఎక్సర్సైజ్ అయితే మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు అయితే చేసేదానికి ట్రై చేయండి. మీ ఫింగర్స్ అనేవి ఫిట్గా అవుతాయి. ఫస్ట్ చూపించాను కదా, అదేవిధంగా ఎండింగ్లో కూడా ఒకసారి ఇలాగ హ్యాండ్స్ అనేది ఇలా ఎక్సర్సైజ్ అయితే చేసుకోండి. మీకు నరాలు పట్టేసినట్టు అనిపిస్తాయి కదా, ఎందుకంటే మీరు ఫింగర్స్ మీద అన్ని ఎక్సర్సైజ్ చేశారు కాబట్టి మీకు నరాలు అనేవి కొంచెం నొప్పులుగా పట్టేసినట్టు అనిపిస్తాయి. ఒకసారి ఇలా చేయటం వల్ల మీకు నరాలు అనేది రిలీఫ్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ప్రతిరోజు ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ అయితే చేయండి. ఏముందండి, ఫ్రీగానే కదా, కొంచెం టైం ఖర్చు చేశారంటే మీకు మంచి బాడీ ఫిట్నెస్ అనేది వస్తుంది. మీరు క్రమం తప్పకుండా ఈ ఎక్సర్సైజ్ అయితే చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.